నటి కస్తూరి ఈ మధ్య వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆవిడ తెలుగు ప్రజల్ని అవమానించారని జెప్పేసి. నిజానికి ఒక చిన్న మిస్‌కమ్యూనికేషన్ జరిగింది అని జెప్పేసి ఆమె చాలా ఇంటర్‌వ్యూస్‌లో చెప్తున్నప్పటికీ కూడా ఒక వెర్షన్ ఆఫ్ న్యూస్ అలాగే కొనసాగుతూ ఉంది. తెలుగు ప్రజల్ని అవమానించారని చెప్పి. కానీ ఆమె ఎత్తినటువంటి గళం అక్కడున్నటువంటి ద్రవిడవాదానికి, ఆ పార్టీలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా. తమిళనాడులో బ్రాహ్మణుల్ని ఎక్కడినుంచో వచ్చిన వాళ్ళుగా చూస్తూ ఉన్నారు. అక్కడ హిందువులందరినీ కూడా అణచివేసేలాగా స్కామ్స్ చేస్తూ ఉన్నారని జెప్పేసి ఆమె చాలా సీరియస్ టాపిక్‌ని టచ్ చేశారు. డైరెక్ట్‌గా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీనే ఆమె టార్గెట్ జేశారు. దీంతో ఆ పాయింట్ కాస్త డైవర్ట్ అయిపోయి ఆవిడ తెలుగు ప్రజల్ని అవమానించారు అనేలాగా వార్తలు రిఫ్లెక్ట్ అయ్యాయి. ఆమె చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చినప్పటికీ కూడా. ఇప్పుడు కోర్టు కూడా ఆమెకు ప్రతికూలంగానే ఒక తీర్పునిచ్చింది. సీనియర్ నటి కస్తూరికి మదురై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు అనే కేసులో కస్తూరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని మదురై హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు మదురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నటి కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. మరోవైపు కస్తూరి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. తెలుగు ప్రజలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ, ఆమె పరారీలో ఉన్నారు అంటూ తమిళనాడు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కానీ నా వరకు నాకు అర్థమైంది ఏంటి అంటే కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించారు లేదా సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూల్లో వివరించినటువంటి తీరు, కనబరిచినటువంటి విధానం చాలా స్పష్టంగా అక్కడున్నటువంటి ద్రవిడవాదానికి, పెరియార్‌వాదానికి, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలానికి, ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ ఉంది కదా! దానికి వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలవి. సో, ఎనీవేస్ చూద్దాం నెక్స్ట్ ఆవిడ ఎలాంటి పరిణామాల్ని ఫేస్ చేయబోతున్నారు.